హలో అండి, నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే నోటికి పుల్ల పుల్లగా చక్కగా ఒక ముక్క వేసుకొని పెరుగన్నంలో తింటే చాలా మంచిదండి. ఇది హెల్త్కి మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను ఈ పచ్చడి చేసుకుంటున్నాను కనుక పోస్టింగ్ కూడా పెడుతున్నాను. నేను 10 నిమ్మకాయలు తీసుకొని ఇలా ముక్కలు కోసి ఓరేసి 3 రోజులు ఉంచానండి, ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు ఇందులో నేను మెంతిపిండి కారం పోపు వేసుకుంటున్నాను. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ నిమ్మకాయలు 10 నిమ్మకాయలకి నేను 3/4 కప్పు కారం వేసుకుంటున్నాను ఇలాంటి బౌల్తో. ఇది తూకం అని కొలత అని ఏమి ఉండదండి, పులుపుకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవటమే. అందులోనే నేను 4 స్పూన్లు మెంతిపిండి కూడా వేసుకుంటున్నానండి. ఇవి 2 కిందకి మీదకి చక్కగా ఈ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇందాక నేను నిమ్మకాయ పచ్చడి కలుపుకున్నాను కదా, ఉప్పు కారం మెంతిపిండి అన్నీ వేసి. ఇప్పుడు ఇందులో నేను పోపు వేయించుకున్నానండి. ఇది సాయంత్రం చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇది పచ్చడిలో యాడ్ చేస్తున్నాను. ఇది ఆయిల్ అంతా పట్టేటట్టు ఒకసారి మనం మొత్తం పచ్చడిని కలుపుకోవటమేనండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా పెట్టుకుంటే మనం కనీసం ఒక 6 నెలలైనా మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా పెరుగన్నంలో తిండి చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. వీటి ఉపయోగాలన్నీ మీకు తెలుసు, నేను చెప్తున్నాను. ఇదేంటంటే మనం నిమ్మకాయ వాడతాం కానీ రసాన్నే యూజ్ చేస్తాం, ఇలా ముక్క మటుకు తినం కదా. ఇదైతే పచ్చడిలో అయితే మనం డైరెక్ట్గా ముక్క కూడా తింటామండి. హెల్త్కి చాలా మంచిది ఈ ముక్క తినటం వల్ల. కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.